రేపటి నుంచి మీ ఇద్దరి మధ్య ఏ గొడవ జరిగినా ఆ గొడవ వల్ల నా పరువు పోయినా గుర్తెట్టుకో, నీ బతుకు నా చేతిలో చేతపడి బొమ్మేరో. ఈ కంపెనీకి వైస్ చైర్మన్ గా ధ్రువ్ ప్రతాప్ ని నేను సంతోషంగా అనౌన్స్ చేస్తున్నాను. కంగ్రాచులేషన్స్ ధ్రువ. సార్ ఏదో అనౌన్స్మెంట్ అన్నారు. ఈ అనౌన్స్మెంట్ నాకు చాలా స్పెషల్. ఇది మళ్ళీ నాకు జన్మే అని చెప్పాలి. తల్లి పురిటి నొప్పులతో బిడ్డని కన్నప్పుడు ఎంత నరకం అనుభవిస్తుందో చెప్తే విన్నాము. కానీ నాకు లివర్ సిరోసిస్ వచ్చినప్పటి నుంచి మా అమ్మ రోజు నాకు ఆపరేషన్ సక్సెస్ అయ్యేదాకా ప్రతి క్షణం అంత నొప్పిని భరించింది. బయటికి ఎంత కోప్పడినా లోపల నేను బాగుండాలి అనుకునే గొప్ప వ్యక్తి మా అమ్మ. నాకు మీకు మల్లికా ప్రతాప్ అంటే ఒక లేడీ టైగర్, ఒక స్ట్రాంగ్ లేడీ. ఏదైనా అలా చిటికెలో కంటి సైగతో కంట్రోల్ చేసేస్తుంది, అంతే కదా? కానీ నాకు ధైర్యం చెప్తూ నేను చూడకుండా ఏడ్చే పిరికిది మా అమ్మ. చావు అంచుల దాకా వెళ్ళినప్పుడు నేనెందుకు బతకాలి అంటే నాకు మా అమ్మ, మా అత్త వీళ్ళే గుర్తొచ్చారు. వీళ్ళ కోసమైనా నేను బతకాలి అనిపించింది. వీళ్ళు గట్టిగా అనుకున్నారేమో, బతికేశాను. డాక్టర్ కృష్ణ గారి గురించి కూడా స్పెషల్ మెన్షన్ చేయాలి. తను చాలా టేక్ కేర్ చేశారు. నా కోసం రోజు ఇంటికొచ్చి చెక్ చేసి వెళ్ళేవారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్ మీన్స్ ఎ లాట్. ఇంకా ఎందుకు వసుంధరా నీ డ్రామాలు? నువ్వు ఎంత అటెన్షన్ కోసం ఇలా చప్పట్లు కొట్టినా ధ్రువ నిన్ను తన కలలో కూడా తలుచుకోడు. బయలుదేరమ్మా, బయలుదేరు. ఇంకొకళ్ళ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాలి. తనే నూర్.